దేవుని శిక్షను తృణీకరింపకు ఆయన గాయపరిచి ఎలా గాయపరుస్తాడు? ఆయన ఎలాగైనా గద్దిస్తాడు? కర్రటుకు చెదురుగుండా నుంచి ఉంటాడా? నీ సేవకుని ద్వారాగానే, నీ తండ్రి ద్వారాగానే నిన్ను గద్దిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ గద్దింపుకు మనం ఏం చేయాలి? ఇసుకుపోకూడదు. చాలా మంది ఇసుకుపోతారు. ఇసుకుపోయి ఈ సంఘం కాదు, నా సంఘం, ఆ సంఘం కాదు, నీ సంఘం తిరుగుతూ ఉంటారు. కుటుంబంలో పిల్లలు కూడాను తల్లిదండ్రులు ఇడిచిపెట్టేసి ఆడు ఎవడో బాగోదు. ఎవడు చదువుతాడు? ఎంతవరకు చదువుతాడు ఎవడను? ఎంతవరకు ఎడతాడు ఎవడను? కొంతవరకే ఎవడైనాను. మళ్ళీ ఏదైనా వస్తే నీ తల్లిదండ్రులే నిన్ను ఆదుకో, నీ సేవకుడే నిన్ను ఆదుకోవాలి. స్తోత్రం జీవితం గట్టిగా. ఎవడో రాడో దెయ్యం పట్టుకుందనుకో, ఓ దెయ్యం పట్టుకుంది ఏం చేస్తాడు? ఇల్లు వెళ్తున్నాం, ఓ దెయ్యం పట్టుకుంది, వదిలేస్తాడా వాడు? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకన్నాడు ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే నిన్ను స్వస్థపరిచిన. స్తోత్రం జీవితం గట్టిగా. ఇలా చూడాలి. ముక్కు పోరిగిపోతే పేకేస్తానన్నారు, వద్దన్నాను నేను. నా దేవుని అప్పగించుకుంటాను, ఆయనే నన్ను బాగు చేస్తాడు అన్నాను. స్తోత్రం జీవితం గట్టిగా. గాయం చేస్తాడంటే మళ్ళీ ఆయన స్వస్థపరచాలంటే ఏం చేయాలి? దెబ్బ తగిలింది, గొప్ప తగిలింది, నష్టం వస్తుంది, ఇంట్లో శ్రమ కలుగుతుంది. దేనివల్ల? ప్రభువా నేను తప్పు చేశాను, నేను తప్పు చేస్తున్నాను, నీకు లోపడతలేదు, నీ సన్నిధికి రావట్లేదు. సరి చేసుకోగలుగుతున్నావా? నువ్వు అలా సరి చేసుకుంటే మరలా ఏతడు? పక్షిరాజు గూడు రేపు తన పిల్లలను మళ్ళా రెక్కల మీద వేసుకుని నడిపించినట్టుగా యెహోవా మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? నడిపిస్తాడంట. స్తోత్రం చెబుతా గట్టిగా. నిజము బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమాటంటే యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో చూస్తాం. ఒక మాట చూడండి, చాలా శ్రేష్టమైన మాట ఉంటుంది. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తే 18వ వచనంలోన, యెషయా గ్రంథము 18లోన 19లోనా, నేను వారి ప్రవర్తన చూసి తిని వారిని స్వస్థపరిచెదను. ఏం చేస్తాడంట? ఏం చూస్తాడంట? నా వైపు చూడాలి అందరూ. ఇదిగో నేను వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాను అన్నాడు. వారిని స్వస్థ. ఎప్పుడు వస్తుంది స్వస్థత? గాయం పెట్టేవాడు ఆయన, గాయం కట్టేవాడు, గాయపరిచి ఆయన చేతులే స్వస్థ. ఆ గాయం పిండి బాగు చేయవాడు. అదొకరు ఎవరు కాదు. నేను పాట పాడాను, శత్రు నన్ను పడద్రోయగా గాయము కలిగి బాధపడుతుండగా. కాలు ఇంత లాభం ఆసిపోయింది, పోయింది. ఆపరేషన్ చేయలేమనుకున్నాను నేను. లోపల ఎంపులు అలా చిక్కుకొని ఏమనుకున్నాను. స్తోత్రం చేద్దామా? అప్పుడు ఆ రాత్రి దేవుడు ఆపరేషన్ చేస్తున్నాను హాస్పిటల్లోను. నాకు ఏంటి ఆపరేషన్ చేయించుకుంటాను, ఆపరేషన్ పడుతుందంటావా అనుకో. ఆ రాత్రి నేను భయంతో పడతాను. అప్పుడు పాడనమాట, శత్రు నన్ను పడద్రోయగా గాయము కలిగి బాధపడుతుండగా నా చెంత చేరి గాయాన్ని కడిగి, నా చెంత చేరి గాయాన్ని కడిగి స్వస్థపరచి నన్ను నడిపించిన ప్రేమ, స్వస్థపరచి నన్ను నడిపించిన ప్రేమ, నా వారి కొన్నదై ప్రేమ, అన్నదమ్ములకు